Hello everyone, I am Dharmaraj. Now I am going to explain WH type questions in three tenses. Yes. How should we make the WH type questions in three tenses? When should we talk about tenses? First of all, we have to take WH words. Let me know one thing. How many WH type questions do we have? Yes, these are mainly 9. How many are 9? Yes. Emtavi. What are they? What, where, when, why, who, whom, whose, which, how. What, where, when. ఏమిటి ఎక్కడ ఎప్పుడు. Why, who, whom. ఎందుకు ఎవరు ఎవరిని. Whose, which, how. ఎవరిది ఏది ఎలా. These are called WH type questions in English. How మీద మనకి చాలా రకాలుగా ఉంటాయి. How often, how far, how much అని ఉంటాయి. అలా కాకుండా అది కూడా మనకి WH type questions. అంటే what, where, when, why, who, whom, whose, which, how. గత క్లాస్లో మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్, ఇంటరాక్టివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్ నేర్చుకున్నాము. ఈరోజు నేను మీకు WH టైప్ క్వశ్చన్స్ ఎలా చెప్పాలి అనేది ఈరోజు క్లాస్ చూసుకుంటాం. రైట్. ఫస్ట్ వన్, వాట్, వేర్, వెన్, వై, హూ, whom, whose, which, how. Right. What, where, when, why, who, whom, whose, which, how. Yes. దానికి అర్థం ఏంటి? వాట్ అంటే ఏమిటి? వాట్ అంటేనే ఏమిటి అని అర్థం. వాట్ అంటే ఏమిటి? వాట్ అంటేనే ఏమిటి అని అర్థం. వేర్ ఎక్కడా. వాట్ అంటే థింగ్, ఏమిటి అంటే థింగ్స్ చెప్పాలి. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ చెప్పాలి. వెన్ అంటే ఎప్పుడు, టైం చెప్పాలి. ఎప్పుడు టైం చెప్పాలి. వై ఎందుకు, రీజన్ చెప్పాలి. రీజన్. హూ ఎవరు, పర్సన్ చెప్పాలి. హూ ఎవరు, పర్సన్ చెప్పాలి. పర్సన్ చెప్పాలి. వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్. హూమ్ అంటే ఏంటి? ఎవరిని లేదా ఎవరికి పర్సన్ చెప్పాలి. హూజ్ అంటే ఏంటి? ఎవరి. పొసెసిన్ అంటే ఏంటి? కలిగి ఉండం. ఓనర్షిప్ ఎవరు? హూజ్ కార్ ఇస్ దట్, కార్ ఎవరిది అని అంటే కలిగి ఉండం ఒక వస్తువు, ఓనర్షిప్ అన్నట్టు. విచ్ అంటే ఏంటి? చాయిస్. చాయిస్ ఏ లేదా ఏది. హౌ అంటే ఏంటి? మెథడ్. హౌ అంటే ఏంటి? ఎలా. మెథడ్ కోసం చెప్పాలి. ఓకే. రైట్. వాట్ ఏమిటి, ఎక్కడ, వై ఎందుకు, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూస్ ఎవరి లేదా ఎవరిది ఎవరి యొక్క, విచ్ ఏ లేదా ఏది, హౌ అంటే ఎలా. ఇవన్నీ మనకి WH టైప్ క్వశ్చన్స్. మనం పాజిటివ్ అంటే తెలుసు, అంటే ప్రతిరోజు నువ్వు వస్తావా, వస్తాను, రాను, రావని చెప్పి. మరి ఇవేంటివి? WH టైప్ క్వశ్చన్స్. మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ మాట్లాడుకునేటప్పుడు ఎస్ ఆర్ నో చెప్పాలి. నువ్వు హైదరాబాద్ వస్తావా, డూ యూ కమ్ అంటే ఎస్ ఐ కమ్, నో అయితే నో ఐ డోంట్ కమ్. మరి ఇవేంటివి? WH టైప్ క్వశ్చన్స్. అంటే W వర్డ్తో స్టార్ట్ అవుతుంది, W అనే పదంతో స్టార్ట్ అవుతుంది. ఇదిగో అంటే దాని మీనింగ్ వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూస్, విచ్, హౌ. ఇక్కడ మరి హెచ్ ఉంది కదా, అంటే ఇది కూడా క్వశ్చన్. ఎలా అని అర్థం. ఎలా వస్తావు నువ్వు ప్రతిరోజు? ప్రతిరోజు నువ్వు ఏం తింటావు? వాట్ ఏం తింటావు? ఎక్కడికి వెళ్తావు? ఎప్పుడు నువ్వు మేల్కొంటావు? ఎప్పుడు పడుకొని లేస్తావు? ఎందుకు వస్తావు ప్రతిరోజు? నువ్వు ఎందుకు వస్తావు? ఎందుకు మాట్లాడతావు? హూ ఎవరు వస్తారు? ఎవరిని కలుస్తావు? నువ్వు ఎవరికి సలహాలు ఇస్తావు? నెక్స్ట్ హూజ్ ఎవరి ఇన్స్టిట్యూట్లో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు? నెక్స్ట్ విచ్ అసలు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు నువ్వు? ఏ కోర్స్ తీసుకుంటావు నువ్వు? అసలు ఏ సినిమా చూస్తావు నువ్వు అని అర్థం. చాయిస్ కావాలి. మరి హౌ అంటే ఏంటి? ఎలా. అది మనకి మెథడ్ ఎలా అని చెప్పాలి. రైట్. ఇవి మనకి WH టైప్ క్వశ్చన్స్ చెప్పాలి. రైట్. ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనకి ఇప్పటి వరకు 3 టెన్స్లు అయ్యాయి కదా. ఒకసారి 3 టెన్స్ చూసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ ఏంటిది? ప్రజెంట్. పెద్దగా రాస్తాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్.
నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, రైట్. చూసుకోండి. ఫస్ట్ మనకి ఎస్ఆర్ క్వశ్చన్ చెప్పేటప్పుడు డూ యూ టేక్ కాఫీ అని నేను గత క్లాస్లో మీకు చెప్పాను. ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఏంటి? డూ యూ టేక్ కాఫీ అంటే తీసుకుంటావా? ఎస్ తీసుకుంటా, నో తీసుకోను. అవునా? ఎస్ ఐ టేక్, నో ఐ డోంట్ టేక్ చెప్తాం. మరి ఇవేంటివి? డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. నువ్వు ఏమి తీసుకుంటావు అనేది ఇక్కడ ఎస్ ఆర్లో చెప్పకూడదు, సింగిల్ ఆన్సర్లో చెప్పాలి. నీ పేరేమిటి అంటే నా పేరు ధర్మరాజు అని చెప్పాలి. నువ్వు ధర్మరాజువా? ఎస్ ఐఎమ్ ధర్మరాజు. ఏమడిగాను నేను? మీరు రాజా? ఎస్ సార్. మీకెలా తెలుసు? అవును రాజు. ఎస్ ఐఎమ్ రాజు. నో నేను రాజును కాదు, నేను రాజును కాదు. నో ఐఎమ్ నాట్ రాజు. మరి ఇదేంటిది? నీ పేరేమిటి? నా పేరు రాజు. నీ పేరేమిటి అంటే నా పేరు చెప్పాలి. ఇక్కడ ఎస్ ఆర్ చెప్పకూడదు, అంటే సింగిల్ ఆన్సర్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అవును మార్కెట్కే. నేను మార్కెట్ అని అడగలేదు కదా నీకు. మార్కెట్కి వెళ్తున్నావంటే ఆర్ యూ గోయింగ్ మార్కెట్ నౌ అంటే మార్కెట్కి వెళ్తున్నావా? ఎస్ అప్పుడు చెప్పాలి. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు అని చెప్పాలి. మరి ఇదేంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? వేరే గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నప్పుడు సమాధానం సింగిల్ ఆన్సర్ చెప్పాలి. నేను మార్కెట్కి వెళ్తున్నా, నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నా, నేను మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా, నేను హోటల్కి వెళ్తున్నా అని చెప్పాలి. అంటే సింగిల్ ఆన్సర్ చెప్పాలి. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు సింగిల్ ఆన్సర్లో సమాధానం చెప్పాలి. ఓకేనా? మర్చిపోదు విషయాన్ని. రైట్. ఇప్పుడు వాట్ అంటే ఏమని చెప్పాను? వాట్ అంటేనే ఏమిటని అర్థం, వాట్. మరి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఈ క్లాస్ అనేది మీరు జస్ట్ అలాగా స్టార్ట్ చేసి అది చూసుకుంటే నాకు వ్యూవర్స్ పెరుగుతారు తప్ప మీకు అది అర్థం కాదు. క్లాస్ అనేది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ లో మనము అడిగేటప్పుడు క్లాస్ చివరి వరకు చూస్తే మీకు ఇది ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలని మీకు అర్థమవుతుంది. గతంలో మనం చాలా విధాలుగా ఉపయోగించాము, కాకపోతే అది రైటా లేదా రాంగ్ అనేది తెలియదు. కానీ ఈ క్లాస్ విన్న తర్వాత డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ మీద ఏ విధంగా సమాధానం అడగాలి లేదా సమాధానం చెప్పాలి లేదా క్వశ్చన్ ఏ విధంగా అడగాలి అనేది ఈ క్లాస్ ద్వారా మీరు నేర్చుకునేలా నేను తయారు చేస్తాను మీకు. ఓకే, రైట్. సింపుల్ పాస్ట్ టెన్స్. అసలు సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉపయోగించి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? ఫస్ట్ మనం హెల్పింగ్ వెర్బ్ తీసుకుందాం. ఏంటిది? హెల్పింగ్ వెర్బ్. తర్వాత ఏంటి? గుర్తుంచుకోండి. సబ్జెక్ట్. ఏంటిది? సబ్జెక్ట్. తర్వాత ఏంటి? వెర్బ్. ఓకే, వెర్బ్ తీసుకున్నాం. తర్వాత ఎక్స్ట్రా వర్డ్. ఓకే, ఎక్స్ట్రా వర్డ్. ఓకే, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, వెర్బ్, ఎక్స్ట్రా వర్డ్. ఇక్కడ కూడా అది తీసుకుందాం. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఎస్యుబి సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్. తర్వాత ఏంటి? వెర్బ్. వెర్బ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎక్స్ట్రా వర్డ్. ఎక్స్ట్రా వర్డ్. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. అవునా? డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ తో ఏం స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, వెర్బ్, ఎక్స్ట్రా వర్డ్. ఇది మీకు అర్థం కాదు, కానీ అర్థమయ్యాలని నేను చెప్తాను చూడండి. వాట్ అంటే ఏంటి? నువ్వు కాఫీ తీసుకుంటావా? కాఫీ తీసుకుంటావా? హెల్పింగ్ వెర్బ్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేసినప్పుడు హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. డూ. ఏంటిది? హెల్పింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఏంటి? డూ లేదా డస్. ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? డూ ఆర్ డస్. ఇవి హెల్పింగ్ వెర్బ్స్. సహాయ క్రియలు. క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. డూ లేదా డస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూ లేదా డస్ అని హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. డిడ్ తీసుకోకూడదు, విల్ తీసుకోకూడదు, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తీసుకోకూడదు. ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడతావా? నువ్వు రోజు మాట్లాడతావా? ప్రతి వారం మాట్లాడతావా? ప్రతి నెల మాట్లాడతావా? ప్రతి సంవత్సరం మాట్లాడతావా? రెగ్యులర్ గా మాట్లాడతావా? తరచుగా మాట్లాడతావా? అరుదుగా మాట్లాడతావా? ఎల్లప్పుడూ మాట్లాడతావా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మాట్లాడాలి. హెల్పింగ్ వెర్బ్స్ డూ లేదా డస్. ఓకే, క్లియర్. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? డూ లేదా డస్. నేను ఇక్కడ డూ లేదా డస్ అని హెల్పింగ్ వెర్బ్స్ తీసుకున్నా. డూ లేదా డస్. నెక్స్ట్ ఏంటి? సబ్జెక్ట్. డూ అనే హెల్పింగ్ వెర్బ్ కి సబ్జెక్ట్ ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్. అది ఏమొస్తుంది? డస్. మరి ప్లూరల్ కి ఏం రావాలి? ఐ, వి, యూ, దే. ఏంటిది? ఐ, వి, యూ, దే. నేను ప్రతిరోజు కాఫీ టేక్ మనం తీసుకుంటామా? డూ వి టేక్. ఎగ్జాంపుల్ ఇక్కడ డూ యూ తీసుకుందాం. నీవు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? హెల్పింగ్ వెర్బ్ అనేది డూ. సబ్జెక్ట్ వచ్చేసి యూ. వెర్బ్ ఏంటి? టేక్. టేక్ ఎక్స్ట్రా వర్డ్. కాఫీ. కాఫీ డైలీ. కాఫీ డైలీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ కదా, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను.
సింగిల్ ఆన్సర్ చెప్పాలని చెప్పాను కదా. డబ్ల్యూహెచ్ఓ క్వశ్చన్స్ తో మనం క్వశ్చన్ అడిగేటప్పుడు లేదా ఎదురు వాళ్ళు అడిగేటప్పుడు సింగిల్ ఆన్సర్ లో సమాధానం చెప్పాలి. ఎస్ అవును తీసుకున్నాను చెప్పకూడదు. ఎగ్జాంపుల్, డూ యూ టేక్ కాఫీ, తీసుకుంటావా. ఇక్కడ ఆల్రెడీ నేను కాఫీ అని మెన్షన్ చేశాను. కాఫీ తీసుకుంటావా, ఎస్ సార్, ఎస్ ఐ టేక్, సబ్జెక్ట్ ప్లస్ V1. తీసుకోను, అప్పుడు నో ఐ డోంట్ టేక్. తీసుకుంటావంటే కాఫీ, ఎస్ నేను తీసుకుంటా కాఫీ, తీసుకోను. మరి ఇదేంటిది, వాట్. వాట్ చూసుకోండి, ఫస్ట్ మనకి ఏంటి, వాట్ తో స్టార్ట్ చేస్తున్నాం. వాట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏంటి, వాట్. వాట్ డూ యూ టేక్ కాఫీ డైలీ. ఇక్కడ మనకేంటి, ప్రతిరోజు నువ్వు కాఫీ తీసుకుంటావంటే ఓకే. మరి ఇదేంటిది, వాట్ వచ్చింది కదా ఇక్కడ మనకి. ఇక్కడ టేక్ కాఫీ రాకూడదు. ఇక్కడ అంటే ఏంటి, ఆన్సర్ లో కాఫీ ఉంటుంది. డూ యూ టేక్ కాఫీ అని చెప్పేటప్పుడు తీసుకుంటావంటే ఎస్ తీసుకుంటా, నో తీసుకోను. మరి ఇదేంటిది, సమాధానం. నీ పేరు ఏమిటి, నీ పేరు రాజు. నేనేం చెప్తున్నా, నీ పేరేమిటి, బాగుంది. అప్పుడు ఏం చెప్పాలి, వాట్ డూ యూ టేక్. నీ పేరేమిటి, వాట్ డూ యూ టేక్. వాట్ డూ యూ టేక్ కాఫీ. నీ పేరేమిటి, రాజు. రాజు అని తెలుసు కదా, మరి ఇంకా నేను ఎందుకు నీ పేరు అడుగుతాను. అలాగే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకు తెలియదు నువ్వేం తీసుకుంటుంది, ఏం చెప్పాలి, వాట్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్, వాట్ ప్లస్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి. వాట్ డూ యూ టేక్ డైలీ. వాట్ డూ యూ టేక్ డైలీ అంటే ఏంటి, నువ్వు ఏం తీసుకుంటావు ప్రతిరోజు. ఆమె ఏం తీసుకుంటది, ఏం రావాలి, హీ సీ. ఇటు వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డస్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఐ వి యూ దే వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఐ డోంట్ నెగిటివ్ లో ఉపయోగిస్తాము, క్వశ్చన్ లో ఉపయోగిస్తాము. మరి క్వశ్చన్ లో మనకి ఏం రావాలి, డస్. ఓ డస్ హీ, ఓ డస్ హీ టేక్ డైలీ. వాట్ డూ యూ టేక్ డైలీ, ఐ టేక్ కాఫీ డైలీ. ఆన్సర్. ప్రతిరోజు ఆమె ఏం తీసుకుంటుంది, వాట్ డస్ హీ టేక్ డైలీ. వాట్ అనేది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్, హెల్పింగ్ వెర్బ్ డస్ రావాలి, సబ్జెక్ట్ హీ, వెర్బ్ వచ్చేసి టేక్ డైలీ. ఆమె ఏం తీసుకుంటుంది, వాట్ డస్ హీ టేక్ డైలీ. ఆమె ఏం తీసుకుంటుంది, షీ టేక్స్ కాఫీ. ఆమె కాఫీ తీసుకుంటుంది అని అర్థం. నెక్స్ట్ అదే మనం చూసుకుంటే సింపుల్ పాస్ట్ లో చూసుకుందాం. ఏంటిది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఆమె నిన్న, నీవేం నిన్న తీసుకున్నాం. వాటికి సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్ ఏది, సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్ ఏది, డిడ్. ఏంటిది, డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. డిడ్ అంటేనే చేశాను, డిడ్. హెల్పింగ్ వెర్బ్ ఏది, డిడ్ ప్లస్ ఇంకేంటి, సబ్జెక్ట్ యూ. డిడ్ యూ టేక్ ఎస్టర్డే. అంటే ఏంటి, ఎస్టర్డే అంటే వాట్. నువ్వు ప్రతిరోజు ఏం తీసుకుంటావు, వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే. నిన్న ఏం తీసుకున్నావు, వాట్ హెల్పింగ్ వెర్బ్ డిడ్, సబ్జెక్ట్ యూ, వెర్బ్ టేక్ ఎస్టర్డే. నిన్న ఏం తీసుకున్నావు, నిన్నటికి డిడ్ రావాలి. ప్రతిరోజు మాట్లాడితే డూ డస్ రావాలి. నిన్న మాట్లాడితే డిడ్ రావాలి. రేపు మాట్లాడితే విల్ రావాలి, విల్. నెక్స్ట్ వాట్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే, ఐ టుక్ కాఫీ ఎస్టర్డే. మరి నిన్న అతనేం తీసుకున్నాడు, వాట్. సబ్జెక్ట్ ఏదైనా, సబ్జెక్ట్ అనేది ఏదైనా సింపుల్ పాస్ట్ లో డిడ్డే రావాలి. సబ్జెక్ట్ ఏదైనా, సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఐ వి యూ దే హీ సీ ఇట్. సబ్జెక్ట్ ఏదైనా సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. రైట్, ఇప్పుడు చూసుకుందాం. వాట్ డిడ్ యూ అయిపోయిందా. వాట్ డిడ్ హీ టేక్ ఎస్టర్డే అంటే ఏంటి, అంటే వాట్ డిడ్ హీ, అతను నిన్న ఏం తీసుకున్నాడు. అప్పుడు ఏం చెప్పాలి, హీ టుక్ కాఫీ ఎస్టర్డే అయిపోయింది. సింపుల్ ఫ్యూచర్ లో ఎలాగ అడగాలి, వాట్ మీద హెల్పింగ్ వెర్బ్ ఏది మనకి ఫ్యూచర్ లో చెప్పాను మీకు. విల్ ఆర్ షల్, ఏం చెప్పాను, విల్ ఆర్ షల్ అని చెప్పాను కదా క్లాస్ లో. ఇప్పుడు ఏం రావాలి, హెల్పింగ్ వెర్బ్ విల్ తీసుకుని నెక్స్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, యూ. ఇంకోటి హీ. మనం యూ ప్లూరల్ సబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఈ రోజు. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్, హీ సీ ఇట్, రవి, రాజు, ప్రకాశ్, వేణు. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ మీద కూడా మనం నేర్చుకుంటున్నాము. మరి యూ తీసుకుంటే వీ కవర్ అయినట్టే, యూ అలాగే దే, ఈ మూడు మనకి యూ మీద ఉన్నట్టు, అంటే ప్లూరల్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ ప్లూరల్ తీసుకున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్. ప్లూరల్ సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్, ప్లూరల్ సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్, ఇవి సబ్జెక్ట్స్ ఇవి. నెక్స్ట్ ఏం రావాలి, యూ. తర్వాత ఇక్కడ హీ. తర్వాత ఏంటి, వెర్బ్ ఏంటి, టేక్. ఎప్పుడు, టుమారో. ఎందుకు, ఇది ఫ్యూచర్ కదా, టుమారో. ఎలా ప్రతిరోజు ఏం తీసుకుంటావు, వాట్ డూ యూ టేక్ ఎవ్రీడే. నిన్న ఏం తీసుకున్నావు, వాట్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే. రేపు ఏం తీసుకుంటావు, వాట్ విల్ యూ టేక్ టుమారో. చూడండి ఎంత సింపుల్ గా చూడండి. ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ లో నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా, ఎస్ ఐ టేక్, ఐ డోంట్ టేక్. నిన్న తీసుకున్నావా, ఎస్ ఐ టుక్, ఐ డిడెంట్ టేక్. రేపు తీసుకుంటావా, విల్ యూ టేక్, ఎస్ ఐ విల్ టేక్, నో ఐ వోంట్ టేక్. మరి ఇవేంటివి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఎలా చేయాలి, డబ్ల్యూహెచ్ వర్డ్ ఫస్ట్ రావాలి,
తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత వెర్బ్ రావాలి. ఇది మనకి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్. ఇలా ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? ఇలా ఫ్రేమ్. వాట్ డూ యూ టేక్ ఎవరి, ప్రతిరోజు ఏం తీసుకుంటావు? నిన్న ఏం తీసుకున్నావు? వాట్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే, నిన్న డిడ్ వచ్చింది. రేపు ఏం తీసుకుంటావు? వాట్ విల్ యూ టేక్ టుమారో, రేపు ఏం తీసుకుంటావు? అప్పుడు ఎలా చెప్పాలి? నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా, సబ్జెక్ట్ ప్లస్ V1, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. నిన్న నేను కాఫీ తీసుకున్నా, ఐ టుక్ కాఫీ ఎస్టర్డే, సబ్జెక్ట్ ప్లస్ V2, ఐ టుక్ కాఫీ ఎస్టర్డే. రేపు కాఫీ తీసుకుంటా, ఐ విల్, ఏం రావాలి? ఐ విల్ టేక్ కాఫీ టుమారో, రేపు తీసుకుంటా. క్లియర్? నెక్స్ట్ వేర్ మీద ఏంటిది? వేర్. వేర్, వేర్ అంటే ఏంటి? ప్లేస్ అని చెప్పాను మీకు. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ చెప్పాలి. వేర్ డూ యూ గో? ఓకేనా? వేర్ డూ యూ గో అంటే ఏంటి అని చెప్పాలి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ టేక్ అనే వెర్బ్ ఉంది కదా, గో అనే వెర్బ్ తీసుకుందాం. ఏంటిది? గో అనే వెర్బ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ గో. అప్పుడేమొస్తుంది? వేర్ డూ యూ గో డైలీ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తాను ప్రతిరోజు అని చెప్పాలి. ఐ గో టు ఇన్స్టిట్యూట్ డైలీ. క్లియర్? నెక్స్ట్ ఏంటిది? ఆమె ఎక్కడికి వెళ్తుంది? వేర్ డస్ హీ గో? ఆమె కాదు, అతడు. హీ కదా, అతడు. వేర్ డస్ హీ గో డైలీ అంటే ఏంటి? ప్రతిరోజు అతడు ఎక్కడికి వెళ్తాడు? ఆన్సర్ ఏంటి? హీ గోస్ టు న్యాచురల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ డైలీ. క్లియర్? నెక్స్ట్ వేర్ మీద నిన్న ఎక్కడికి వెళ్ళావు ఏంటి? మనకు వెర్బ్. నిన్న ఎక్కడికి వెళ్ళావు ఏం చెప్పాలి? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, నిన్న ఎక్కడికి వెళ్ళి ఎలా చెప్పాలి? నిన్న ఎక్కడికి వెళ్ళావు, పని అయిపోయింది. వేర్ డిడ్ యూ గో? డిడ్ పెట్టిన తర్వాత అందరూ ఐ డిడ్ కంప్లీటెడ్, ఐ డిడ్ వాచ్. డిడ్ అనేది అలాంటి పాస్ట్ లో ఉంది. డిడ్ అనేది ఏముంది? డూ, డిడ్, డన్. V1, V2, V3 పాస్ట్ లో ఉంది డిడ్ అనేది. డిడ్ తర్వాత మళ్ళీ V2 రాకూడదు, వెంటనే తప్పది. V2 రాకూడదు. ఏం చెప్పాలి? ఐ డిడ్ కంప్లీట్, ఇనఫ్. ఐ డిడ్ వాచ్, ఐ డిడ్ సీ, అంతే. ఐ డిడ్ మీట్ హిమ్, అతన్ని కలిశాను నేను, అంతే. ఐ డిడ్ మీట్ హిమ్, అంతే. తప్ప ఐ డిడ్ తర్వాత మళ్ళీ మెట్ రాకూడదు. ఐ డిడ్ తర్వాత వాచ్డ్ రాకూడదు. ఐ డిడ్ తర్వాత ప్లేడ్ రాకూడదు. ఎస్, నేను నా పనిని చేశాను, అంతే. ఐ డిడ్ కంప్లీటెడ్, రాంగ్. ఐ డిడ్ కంప్లీట్ మై వర్క్, అంతే. అలా చెప్పాలి. అంటే డిడ్ తర్వాత మనకి ఏం రావాలంటే V1 లో రావాలి. క్లియర్? మరి ఏంటిది? నిన్న నీవు ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో? అతను నిన్న ఎక్కడికి వెళ్ళాడు? వేర్ డిడ్ హీ గో? ఏంటిది? వేర్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్, హెల్పింగ్ వెర్బ్ డిడ్, సబ్జెక్టు హీ, వెర్బ్ గో. ఇదిగో వేర్ డిడ్ హీ గో ఎస్టర్డే? హీ వెంట్ టు మార్కెట్, సబ్జెక్ట్ ప్లస్ V2 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? రేపు ఎక్కడికి వెళ్తావు బాబు? రేపు ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యూ గో? వెర్బ్ గో కదా, గో. ఓకే, వాటి మీద ఏం తీసుకుంటావు? టేక్ అయిపోయింది. నెక్స్ట్ వేర్ మీద ఏంటి చెప్పాలి? ప్లేస్ చెప్పాలి. ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యూ గో టుమారో? రేపు ఎక్కడికి వెళ్తావు? ఐ విల్ గో టు మార్కెట్. అతడు రేపు ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ హీ గో టుమారో? అతడు రేపు ఎక్కడికి వెళ్తాడు అనేది వేర్ మీద. ఓకే, వాట్ అయింది వేర్. నెక్స్ట్ ఏంటి? వెన్ అంటే ఏం చెప్పాలి? ఎప్పుడు, టైం, సమయం. ఎప్పుడు నువ్వు ఎప్పుడు ప్రతిరోజు మేల్కొంటావు? ఎప్పుడు లేస్తావు నువ్వు? అప్పుడు ఎలా చెప్పాలి? వెన్. వాట్? వెన్ అంటే ఎప్పుడు చెప్పాలి. వెన్ డూ యూ వేకప్? అంటే ఒక్కొక్క డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఒక్కొక్క వెర్బ్ తీసుకుని మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నా. నెక్స్ట్ వేకప్ తీసుకున్నా. ఏంటిది? వెన్ డూ యూ వేకప్ డైలీ అంటే ఏంటి? ప్రతిరోజు ఎప్పుడు మేల్కొంటావు? ఎప్పుడు లేస్తావు? ప్రతిరోజు ఎప్పుడు లేస్తావు? ఐ వేకప్ ఎట్ 4 o'clock ఎవ్రీడే. ప్రతిరోజు 4 గంటలకు నేను లేస్తాను. మరి అతడు ఎప్పుడు లేస్తాడు? వెన్ డస్ హీ వేకప్ డైలీ? హీ వేక్స్ అప్ అంటే ఏంటి? అతడు ప్రతిరోజు 4 గంటలు లేస్తాడు. హీ వేక్స్ అప్ ఎట్ 4 o'clock డైలీ అని చెప్పాలి. హీకి వేక్స్ రావాలి కదా. ఓకే, ఐ వేక్, వీ వేక్, యూ వేక్, దే వేక్, హీ వేక్స్ అప్, షీ వేక్స్ అప్ అని చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ నిన్న ఎప్పుడు నువ్వు మేల్కొన్నావు? అప్పుడు ఎలా చెప్పాలి? ప్రతిరోజు అంటే డూ డస్ తో చెప్పాలి. మరి నిన్నంటే వెన్ డిడ్ యూ వేకప్? వెర్బ్ వచ్చేసి మనకి వేకప్. రైట్. వెన్ డిడ్ యూ వేకప్? నేను ఎప్పుడు లేచా? ఐ వేక్డ్ అప్. ఏం చెప్పాలి?
ఐ వేకడ్ అప్ ఇప్పుడు ఏం చెప్పాలి ఐ వేకడ్ అప్ ఎట్ 4 o'clock అంటే వీటిలో చెప్పాలి అప్పుడు ఏమవుతుంది ఐ వేకడ్ అప్ ఎట్ 4 o'clock ఎస్టర్డే నెక్స్ట్ ఇదేంటిది వెన్ డిడ్ హీ వేకప్ ఎస్టర్డే అతడు నిన్న ఎప్పుడు మేల్కొన్నాడు హీ వేకడ్ అప్ ఎట్ 4 o'clock ఎస్టర్డే నిన్న మరి ఇదేంటిది వెన్ రేపు వెర్బ్ మార్చుదాం రైట్ వెన్ విల్ యూ వేకప్ టుమారో రేపు ఎప్పుడు మేల్కొంటావు నువ్వు ఐ విల్ వేకప్ ఫ్యూచర్ లో కదా విల్లే రావాలి ఐ విల్ వేకప్ ఎట్ 4 o'clock టుమారో మరి అతను ఎప్పుడు మేల్కొంటాడు వెన్ విల్ హీ ఏంటిది వెన్ విల్ హీ వేకప్ టుమారో ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా సరే విల్ అంటే ఇక్కడ ఐకి వీకి మాత్రమే విల్ ఆర్ షల్ రావాలి విల్ ఆర్ షల్ దేనికి రావాలి ఐకి వీకి ఇక్కడ యూ కదా సో విల్ తీసుకుందాం ఇక్కడ కూడా విల్లే రావాలి ఫ్యూచర్ సబ్జెక్ట్ ఏదైనా విల్లే సో ప్రాబ్లం లేదు ఇక్కడ విల్లే ఇక్కడ అన్నిటికీ డిడ్డే అన్నిటికీ విల్ ఇక్కడ మనకు 2 days వస్తుంది క్లియర్ రేపు ఎప్పుడు నువ్వు లేస్తావు వెన్ విల్ యూ వేకప్ ఐ విల్ వేకప్ ఎట్ 4 o'clock టుమారో అతను ఎప్పుడు లేస్తాడు వెన్ విల్ హీ వేకప్ టుమారో ఇప్పుడు ఎలా చెప్పాలి హీ విల్ వేకప్ ఎట్ 4 o'clock టుమారో క్లియర్ ఇదేంటిది వై ఎందుకు రీజన్ చెప్పాలి ఎందుకు వై నీవు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటావు ప్రతిరోజు ఎందుకే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు లేదా ప్రతిరోజు నువ్వు ఎందుకు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తావు అప్పుడు ఏం చెప్పాలి వై డూ యూ ప్రాక్టీస్ సాధన దాన్ని ఇంగ్లీష్ ఏమంటాం ప్రాక్టీస్ నువ్వెందుకు ప్రతిరోజు సాధన చేస్తావు ఇంగ్లీష్ లో వై ఏంటిది వాట్ వేర్ వెన్ ఎస్ యూ హ్యావ్ డన్ 3 WH type questions. Now I am explaining why, right? Why don't know why WH type questions. So helping verb do subjective. Why do you practice V1 practice మన V1 ఏ కావాలి కదా why do you practice English daily అంటే ఏంటి ఎందుకు నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తావు అని చెప్పాలి అప్పుడు ఆన్సర్ చెప్పాలి I practice English to get a జాబ్ పొందడానికి అని చెప్పాలి నెక్స్ట్ అతను ఎందుకు ప్రాక్టీస్ చేస్తాడు why does he practice daily అతను ఎందుకు చేస్తాడు అతను జాబ్ పొందడానికి లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అప్పుడు ఎలా చెప్పాలి he practices English improve his communications ఏం చెప్పాలి he practices English to improve his communication skills అంటే అతని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి రోజు ప్రాక్టీస్ చేస్తాడు అని అర్థం నెక్స్ట్ ఏంటి పాస్ట్ లో వై అతడు వై డిడ్ యూ కమ్ ఇక్కడ కమ్ తీసుకుందాం వై డిడ్ యూ కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే ఇక్కడ ఎందుకంటే రీజన్ చెప్పాలి కదా సో ఇక్కడ ఏంటి వై హెల్ప్ వెర్బ్ ఇది వై డిడ్ యూ కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే నేను ఎందుకు హైదరాబాద్కి వచ్చావు చెప్పాలి నేను ఎందుకు వచ్చావు అంటే ఏం చెప్పాలి సింపుల్ పాస్ట్ లో ఆన్సర్ ఏం చెప్పాలి V2 లో చెప్పాలి ఐ కేమ్ ప్రతిరోజు ఎందుకు వస్తావు వై డూ యూ కమ్ ప్రతిరోజు ఎందుకు వస్తావు ఇదేంటిది ఎందుకు వచ్చావు వై డిడ్ యూ కమ్ టు హైదరాబాద్ వై డిడ్ యూ కమ్ టు హైదరాబాద్ నేను ఎందుకు వచ్చావు అప్పుడు ఐ కేమ్ టు హైదరాబాద్ టు మీట్ మై ఫ్రెండ్ మా ఫ్రెండ్ ని కలవడానికి హైదరాబాద్కి వచ్చాను మరి అతడు ఎందుకు వచ్చాడు వై డిడ్ హీ కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే అంటే ఏంటి వై డిడ్ హీ కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే ఎందుకు వచ్చాడు అప్పుడు ఏం చెప్పాలి హీ కేమ్ టు హైదరాబాద్ టు మీట్ హిజ్ ఫ్రెండ్ ఎస్టర్డే నిన్న అతడు తన ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాడు అని అర్థం క్లియర్ నెక్స్ట్ ఏంటి రేపు ఎందుకు వస్తావు వై విల్ యూ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో ఓకే వై విల్ యూ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో రేపు ఎందుకు ఇన్స్టిట్యూట్ కి వస్తావు ఏంటిది ఎందుకు రేపు ఇన్స్టిట్యూట్ కి నీవు వస్తావు రేపు ఎందుకు ఇన్స్టిట్యూట్ వస్తావు అప్పుడు ఆన్సర్ చెప్పాలి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ఐ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ ఐ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్ టు లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రేపు వస్తాను మరి అతను ఎందుకు వస్తాడు వై విల్ హీ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో అంటే ఏంటి
అతను ఎందుకు రేపు ఇన్స్టిట్యూట్కి వస్తాడు? వై విల్ హీ కమ్ టు ఇన్స్టిట్యూట్? ఎందుకు వస్తాడు అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? హీ విల్ కమ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ విల్, హీ విల్ కమ్ టు హైదరాబాద్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అతడు ఇన్స్టిట్యూట్కి వస్తాడు అని అర్థం. క్లియర్? నెక్స్ట్ వై అయిపోయింది. నెక్స్ట్ హూ చూడండి, చాలా ఇంపార్టెంట్. హూ అంటే ఏంటి? ఎవరు. రియల్లీ వీ డోంట్ నో ద నేమ్ థర్డ్ పర్సన్. మనకి థర్డ్ పర్సన్ ఎవరో తెలియదు. మనకి హూ అంటే ఏంటి? ఎవరో తెలియదు. ఏం చెప్పప్పుడు? హూ కమ్స్. V1 తర్వాత ఎస్ పెట్టాలి. ఎవరో తెలియదు కదా మనకి. ఇప్పుడు ఏం చెప్పాలి? హూ కమ్స్. ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు ఎలా అడుగుతాం మనం? ఎవరు వస్తున్నారు? ఇక్కడికి ఎవరు వస్తున్నారు? హూ ఈజ్ కమింగ్ అంటాం. హూ ఈజ్ ఎందుకు పెట్టాం? థర్డ్ పర్సన్ మనకు తెలియదు. ఓకే, వీ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద థర్డ్ పర్సన్. ఆ మూడో వ్యక్తి ఎవరో మనకు తెలియదు కదా. అప్పుడు ఏం చెప్పాలి? హూ ఈజ్ కమింగ్ అంటాం. హూ ఆర్ కమింగ్. హూ ఈజ్ అంటే ఏం చెప్పాలి? అప్పుడు ఎవరో చెప్తాం. అప్పుడు ప్రకాష్ ఈజ్ కమింగ్ హియర్. ప్రకాష్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పాలి. అలాగే ఇక్కడ మనకి హూ, మరి సింపుల్ ప్రెజెంట్స్ మనకి ఏమొస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్ కి ఎస్ రావాలి. అలాగే హూ కమ్స్ ఏం చెప్పాలి? హూ డెట్ కమ్స్. హూ కమ్స్ టు ఇన్స్టిట్యూట్ డైలీ అంటే ఏంటి? హూ కమ్స్ టు. వినండి, ఇది మళ్ళీ చెప్పాలంటే మొత్తం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. హూ తర్వాత ఏం రావాలి? వెంటనే మనకి వెర పెట్టుకోండి. హూ కమ్స్. హూ కమ్స్ టు ఇన్స్టిట్యూట్ ఎవ్రీడే. ప్రతిరోజు ఎవరు వస్తారు? అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? నేను వస్తా. ఐ కమ్, వాళ్ళు వస్తారు. దే కమ్, ఆమె వస్తుంది. సీ కమ్స్, అతడు వస్తాడు. హీ కమ్స్. ఓకే, ప్రకాష్ ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వస్తాడు. ప్రకాష్ కమ్స్ టు ఇన్స్టిట్యూట్ ఎవ్రీడే అని చెప్పాలి హూ మీద. ఓకేనా? హూ అంటే హూ కమ్స్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా మనం ఏదైనా తీసుకోవచ్చు. సబ్జెక్ట్ ఎవరు చెప్పినా సరే, అంటే హూ మీద మనం ఎవరితో మాట్లాడినా తెలియదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? హూ కమ్స్ అని చెప్పాలి. ఆన్సర్ నచ్చింది చెప్పుకోవచ్చు. ప్లూరల్ అయితే వెర్బ్ 1 పెట్టండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ పెట్టండి. మళ్ళీ చెబుతున్నా, హూ మీద హూ కమ్స్ అని చెప్పాలి. హూ గోస్ టు మార్కెట్ ఎవ్రీడే. ప్రతిరోజు మార్కెట్కి ఎవరు వెళ్తారు మనకు తెలియదు. ఇక్కడ హూ అనేది సబ్జెక్టు. హూ అనేది ఇక్కడ మనకు సబ్జెక్టు. ఎవరు వెళ్తారు ప్రతిరోజు? ఎవరు. హూ వెళ్తారు. గోస్ మార్కెట్ కి, టు మార్కెట్. అక్కడ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్తావు ప్రతిరోజు అంటే అప్పుడు చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఎక్కడికి వెళ్తావు? వేర్ డూ యూ గో అని చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్తావు అంటే. మరి ఇదేంటి? హూ మీద ఏంటి? ఎవరు వెళ్తారు మార్కెట్ కి? సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? అక్కడ సబ్జెక్ట్ లో. అప్పుడు ఏం చేయాలి? హూ గోస్ టు మార్కెట్ ఎవ్రీడే. అప్పుడు నేను వెళ్తే ఐ గో అని చెప్పాలి, వారు వెళ్తే దే గో అని చెప్పాలి, ఆమె వెళ్తే షీ గోస్ అని చెప్పాలి. రైట్. మరి నిన్న ఎవరు వెళ్ళారు? ఇక్కడ కమ్స్ వచ్చింది. ప్రెజెంట్ టెన్స్ లో కమ్స్ వచ్చింది. మరి సింపుల్ పాస్ట్ ఏం రావాలి? వెర్బ్ టు రావాలి. అప్పుడు ఏమవుతుంది? హూ కేమ్ టు మార్కెట్ ఎస్టర్డే అంటే ఏంటి? ఎవరు వచ్చారు మార్కెట్ కి నిన్న? హూ కేమ్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ లో కమ్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, నీవు ప్రతిరోజు నీవు ఎప్పుడు లేస్తావు? వెన్ డూ యూ. నీకోసం చెప్తున్నా. నీవు ఎక్కడికి వెళ్తావు? వేర్ డూ యూ గో అని చెప్తున్నా. ప్రతిరోజు నువ్వు ఏమి తింటావు? వాట్ డూ యూ ఈట్ అంట. డూ యూ ఈట్ అంట అంటే నువ్వేమి తింటావు? క్లియర్గా ఉంది నీవు అని. మరి ఇదేంటిది? ఎవరు వస్తారు. అందులో సబ్జెక్టు లేదు. ఎవరు, హూ, వస్తారు తెలియదు కదా. కమ్స్ ఎక్కడికి? హైదరాబాద్ కి, టు హైదరాబాద్. హూ కమ్స్ టు హైదరాబాద్. హూ కమ్స్ టు అవర్ హోమ్. మన ఇంటికి ఎవరు వస్తారు? సబ్జెక్ట్ లేదు కదా. అప్పుడు డూ డస్ అనేది పెట్టకూడదు. ఎక్కడికి వెళ్తావు? నీవు ఎక్కడికి వెళ్తావు? వేర్ డూ యూ గో. ఆమె ఎక్కడికి వెళ్తుంది? చూడండి ఎంత అందంగా ఉంది. ఆమె ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుంది? రోజు ఆమె రెడీ ఎక్కడికి వెళ్తుంది? వేర్ డస్ షీ. వేర్ డబుల్ క్వశ్చన్స్, డస్ హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ షీ, వెర్బ్ వచ్చేసి గో. వేర్ డస్ షీ గో. క్లియర్గా ఉంది. అప్పుడు ఎలా చెప్పాలి? షీ గోస్ టు హర్ ఫ్రెండ్స్ హోమ్. షీ గోస్ టు హర్ ఫ్రెండ్స్ అంటే ఆమె ప్రతిరోజు తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుందని క్లియర్గా ఉంది. మరి ఇదేంటిది? ఎవరు వెళ్తారు ప్రతిరోజు? అక్కడికి ఎవరు వెళ్తారు? ఎవరు చూస్తారు? నిన్ను ఎవరు చూస్తారు అసలు? హూ అడగాలి. అర్థమైంది? ఎవరు ప్రతిరోజు ఇంగ్లీష్ లో మాట్లాడతారు? మీ క్లాస్ రూమ్ లో ప్రతిరోజు ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు? బయట ఆఫీస్ లో మీతో ఎవరు మాట్లాడతారు? హూ టాక్స్ ఇన్ ఇంగ్లీష్ టు యూ ఎవ్రీడే. హూ టాక్స్. చూసారా? హూ టాక్స్ ఎవరు మాట్లాడతారు మీ ఆఫీస్ లో? హూ టాక్స్ ఇన్ ఇంగ్లీష్ టు యువర్ ఆఫీస్. మీ ఆఫీస్ లో ఎవరు మాట్లాడతారని చెప్పాలి. ఓకే, ఎవరు ఇంక లేదు. నెక్స్ట్ ఏంటిది? నిన్న ఎవరు మాట్లాడారు? నిన్న ఆఫీసులో ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడారు? హూ టాక్డ్. ప్రతిరోజు వస్తే కమ్స్. ఇదేంటిది? హూ టాక్డ్. ఇక్కడ ఏం రావాలి? V2 రావాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కమ్స్ అవుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ లో V2 రావాలి. ఏమవుతుంది? కమ్స్ కేమ్ అవుతుంది. ఏమవుతుంది? కేమ్. ఎవరు వచ్చారు నిన్న? ఎవరు వచ్చారు మార్కెట్ కి? అప్పుడు ఏం చెప్పాలి? హూ కేమ్
హూ కేమ్ టు మార్కెట్ ఎస్టర్డే అప్పుడు చెప్పాలి. సబ్జెక్ట్ ఏదైనా చెప్పాను మీకు V2 రావాలి. ఎవరు చెప్పాలి? మా ఫ్రెండ్ వచ్చాడు, మై ఫ్రెండ్ కేమ్. ఓకేనా? ఎవరు వచ్చారు మార్కెట్కి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? హూ కేమ్, మా ఫ్రెండ్ వచ్చాడు, మై ఫ్రెండ్ కేమ్. నెక్స్ట్ మా నాన్న వచ్చారు నిన్న, మై ఫాదర్ కేమ్ టు మార్కెట్ అని చెప్పాలి. క్లియర్? హూ కేమ్ అని చెప్పాలి. సబ్జెక్ట్ ఇక్కడ ఉండదు, సో ఆన్సర్ ఏదని చెప్పుకోవచ్చు, కానీ వీటిలో ఉండాలి సింపుల్ పాస్ట్ లో. ఏంటిది? సబ్జెక్టు లేదు, ఇక్కడ సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ఏదైతే దానికి సంబంధించి అది V1 V2 అని పెట్టుకోండి మీరు ఆన్సర్ లో. క్లియర్? నెక్స్ట్ ఏంటి? హూ మీద ఫ్యూచర్ లో, హూ మీద ప్రెజెంట్ అయ్యింది. హూ కమ్స్ టు ఇన్స్టిట్యూట్ అంటే ఎవరు వస్తారు? మా ఫ్రెండ్ కమ్స్ టు. ఎవరు వచ్చారు నా ఇన్స్టిట్యూట్ కి? హూ కేమ్ టు ఇన్స్టిట్యూట్ ఎస్టర్డే, మై ఫ్రెండ్ కేమ్ టు ఇన్స్టిట్యూట్ ఎస్టర్డే. రేపు ఎవరు వస్తారు ఇన్స్టిట్యూట్ కి? రేపు ఎవరు వస్తారు? పర్సన్ ఎవరు వస్తారు ఇక్కడికి ఇన్స్టిట్యూట్ కి? ఎవరు వస్తారు రేపు? హూ విల్ కమ్, హూ విల్ కమ్. హూ కమ్స్ ప్రెజెంట్ టెన్స్ లో, హూ కేమ్ పాస్ట్ టెన్స్ లో, హూ విల్ కమ్ ఎవరు వస్తారు? అప్పుడు ఏం చెప్పాలి? ఐ విల్ కమ్, యూ విల్ కమ్. నువ్వు రేపు వస్తావు ఇక్కడికి, రేపు ఇన్స్టిట్యూట్కి వస్తావు. వాళ్ళు వస్తారు, దే విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్. ఆమె వస్తుంది, షీ విల్ కమ్. అతడు వస్తాడు, హీ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్ టుమారో. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరో తెలియదు కదా, సో మనం సబ్జెక్ట్ ఏదైనా సరే అంటే క్వశ్చన్ లో సబ్జెక్ట్ మరి తెలియదు, అప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ లో పలానా వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి హెల్ప్ వేర్ పెట్టాలి. హీ వస్తే హీ విల్ అని చెప్పాలి, దే వస్తే దే విల్ అని చెప్పాలి సింపుల్ ఫ్యూచర్ లో. క్లియర్? ఇది హూ మీద. నెక్స్ట్ ఏంటి? హూమ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, హూ కమ్స్, హూ కేమ్, హూ విల్ కమ్. ఓకే, హూ విల్ కమ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సార్ కమ్మకాకుండా వేరే తీసుకుందామా? వేరే తీసుకుందాం. గో తీసుకుందాం. హూ గోస్ టు ఏంటిది? హూ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఎవరు కాలేజ్కి వెళ్తారు? అప్పుడు ప్రతిరోజు నేను వెళ్తా, ఐ గో టు కాలేజ్. ఇదేంటిది? నిన్న ఎవరు వెళ్ళారు? హూ వెంట్. పని అయిపోయింది కదా. ఎవరు? హూ. వెళ్ళారు, వెంట్. కాలేజ్ కి, టు కాలేజ్ ఎస్టర్డే నిన్న. ఎవరు నిన్న కాలేజ్ కి వెళ్ళారు? హూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఎవరు వెళ్ళారు? మై ఫ్రెండ్ వెళ్ళాడు, మై ఫ్రెండ్ వెంట్. నేను వెళ్ళాను, ఐ వెంట్. నీ వెళ్ళావు, యూ వెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏంటిది? రేపు ఎవరు వెళ్తారు? హూ విల్ గో. సబ్జెక్ట్ లేదు, హూ ఎవరు. రేపు ఫ్యూచర్ లో విల్ రావాలి. తర్వాత ఏంటి? వెళ్తారు, వెళ్ళడానికి గో అనాలి. హూ విల్ గో టు కాలేజ్ టుమారో. రేపు ఎవరు కాలేజ్కి వెళ్తారు? నేను వెళ్తా, ఐ విల్ గో. నీ వెళ్తావు, యూ విల్ గో అని చెప్పాలి. వాళ్ళు వెళ్తారు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే వెళ్తామంటే విల్ రావాలి, ఫ్యూచర్ లోనే విల్. ఫ్యూచర్ అంటేనే విల్. నీ ఫ్యూచర్ లో పని చేస్తావా? విల్ అని చెప్పాలి. ఓకేనా? సింపుల్ ఫ్యూచర్ ఏం రావాలి? ఎవరు వెళ్తారు? హూ విల్ గో, ఐ విల్ గో, మై ఫ్రెండ్ విల్ గో అని చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ హూమ్ అంటే ఏంటి? ఎవరిని కలుస్తావు ప్రతిరోజు? ఎవరిని? హూమ్ డూ యూ మీట్. చూడండి ఎంత బాగుంది. హూమ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. నిన్ను అడుగుతున్నా, హెల్ప్ క్వశ్చన్ అడుగుతున్నా, డూ అనే హెల్ప్ వేర్ పెట్టాలి. హూమ్ డూ యూ, వెర్బ్ ఏంటి? కలవడం, మీట్ డైలీ. చూడండి, హూమ్ డూ యూ మీట్ డైలీ. ఎవరిని నీవు ప్రతిరోజు కలుస్తావు? ఎవరిని కలుస్తావు ప్రతిరోజు? ఐ మీట్, సబ్జెక్ట్ ప్లస్ V1, ఐ మీట్ టు మై ఫ్రెండ్. నెక్స్ట్ ఆమె ఎవరిని కలుస్తుంది? ఇప్పుడు ఎవరు చెప్పాలి? హూమ్ డస్ షీ మీట్. ఆమె ఎవరు కలుస్తుంది? షీ మీట్స్. ఐ మీట్, వీ మీట్, యూ మీట్, దే మీట్, హీ మీట్స్, షీ మీట్స్, రవి మీట్స్. అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు ఇది క్వశ్చన్ కదా, అప్పుడు ఏం చెప్పాలి? హూమ్ డస్ షీ మీట్. క్వశ్చన్ లో వెర్బ్ డస్ ఉంది కదా, ఇక్కడ మీట్ రావాలి, ఎస్ రాదు క్వశ్చన్ లో మాత్రం. సింపుల్ ప్రెజెంట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ ప్రెజెంట్ లో దీని మీద క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు డస్ ఉంది కదా, డస్ ఎస్ ఉంది కదా, ఇక్కడ ఆన్సర్ ఎస్ రాదు. హూమ్ డస్ షీ మీట్ అంటే ఎవరిని కలుస్తుంది? షీ మీట్స్ టు హర్ ఫ్రెండ్స్. ఆమె ఫ్రెండ్ కలుస్తుంది. నెక్స్ట్ ఏంటిది? నిన్న ఎవరిని కలిసింది? నిన్న నీవు ఎవరిని కలిసావు? హూమ్ డిడ్ యూ మీట్. ఏంటిది? హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే. ఎవరిని కలిసావు? హూమ్ ఎవరిని, డిడ్ యూ మీట్ కలిసావు. మరి ఇదేంటిది? అతడు ఎవరిని కలిశాడు? అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి దీనికి? ఐ మెట్ టు మై ఫ్రెండ్. క్వశ్చన్ అయ్యేటప్పుడు హూమ్ డిడ్ యూ మీట్. హూమ్ అనేది డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్, డిడ్ అనేది హెల్ప్ వెర్బ్, సబ్జెక్టు, మీట్ అనేది వెర్బ్. హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే. నిన్న ఎవరిని నీవు కలిసావు. క్వశ్చన్ కదా, డిడ్ రావాలి. హూమ్ డిడ్ యూ మీట్. ఓకేనా? అప్పుడు ఏం చెప్పాలి? ఐ సబ్జెక్ట్ ప్లస్ V2, ఐ మెట్ ఏం చెప్పాలి? సబ్జెక్ట్ ప్లస్ V2. ఇప్పుడు ఏం చెప్పాలి? ఐ మెట్ టు మై ఫ్రెండ్. అతను ఎవరు కలిశాడు? హూమ్ డిడ్ హీ మీట్.
ఎస్టర్డే. అతను ఎవరిని కలిశాడు? ఏం చెప్పాలి? హూమ్ డిడ్ హీ మీట్? ఎవరిని కలిశాడు? అప్పుడు హీ మెట్ టు హిస్ ఫ్రెండ్ ఎస్టర్డే కలిశాడు. నెక్స్ట్ ఎవరిని కలుస్తావు రేపు? ఎవరిని కలుస్తావు? హూమ్ విల్ హెల్పింగ్ వెర్బ్ యు, సబ్జెక్టు మీట్, కలవడం. ఇప్పుడు ఏం చెప్పాలి? హూమ్ విల్ యు మీట్ టుమారో? రేపు ఎవరిని కలుస్తావు? Whom will you meet tomorrow? I will meet, we will meet, they will meet, he will meet, she will meet. సబ్జెక్ట్ ఏదైనా విల్లే రావాలి. ఐ విల్ మీట్ టు మై ఫ్రెండ్. నెక్స్ట్ ఏంటిది? అతను ఎవరు కలుస్తాడు? హూమ్ విల్ హీ మీట్ టుమారో అంటే ఏంటి? అతడు ఎవరిని కలుస్తాడు రేపు. అప్పుడు ఏం చెప్పాలి? హీ విల్ మీట్ మీ, నన్ను కలుస్తాడు అని చెప్పుకోవచ్చు. క్లియర్? హూ మీద క్లియర్. నెక్స్ట్ ఏంటిది? హూజ్ అంటే ఏంటి? ఎవరి అని అర్థం. హూజ్ ఇన్స్టిట్యూట్, ఎవరి కదా మీకు ఏం చెప్పాను? ఎవరి లేదా ఎవరిది అని చెప్పినప్పుడు ఓనర్షిప్ అంటే కలిగి ఉండడం. అంటే ఎవరిది అది? హూజ్ కార్ ఈజ్ దట్? ఆ కార్ ఎవరిది? నువ్వు ప్రతిరోజు ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ నేర్చుకుంటావు. ఎవరి అంటే అక్కడ ఓనర్షిప్ రావాలి. అంటే కలిగి ఉంది అని అర్థం. ఏంటిది? నా దగ్గర ఉంది అంటే ఓనర్షిప్. అప్పుడు ఏం చెప్పాలి? హూజ్ ఇన్స్టిట్యూట్. ఏంటిది? హూజ్ ఏ అంటే ఏంటి? ఎవరి ఇన్స్టిట్యూట్. ఇన్ ముందు ఇన్ అనే ప్రీపోజిషన్ పెట్టుకోండి. ఇన్ అంటే లో ఎవరి ఇన్స్టిట్యూట్. ఏంటిది? లో ఎవరి ఇన్స్టిట్యూట్. ఎవరి ఇన్స్టిట్యూట్ లో డూ యూ లెర్న్. ఏంటిది? డూ యూ లెర్న్ సబ్జెక్ట్. ప్రతిరోజు కదా డూ. నిన్ను అడుగుతున్నా. యూ లెర్న్. ఎస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఎవ్రీడే, డైలీ. అంటే ఏంటి? ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్, ఎవరి ఇన్స్టిట్యూట్ లో డూ యూ లెర్న్. ఇప్పుడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తావు? వేర్ డూ యూ గో. ఎవరి ఇన్స్టిట్యూట్ లో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు. సేమ్ వేర్ ఇక్కడ ఎట్లా వచ్చిందో అలాగే ఇక్కడ మనకి ఇన్ హూజ్ అలాగే వస్తుంది. వేర్ డూ యూ గో, ఎక్కడికి వెళ్తావు. ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్, ఎవరి ఇన్స్టిట్యూట్ లో డూ యూ లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకుంటావు. అప్పుడు దానికి సంబంధించి ఓనర్ పేరు చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా ఇన్స్టిట్యూట్ లో ఐ లెర్న్, సబ్జెక్ట్ ప్లస్ ఉంది కదా, ఐ లెర్న్ ఇంగ్లీష్ ధర్మస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాలి. ధర్మస్ ఇన్స్టిట్యూట్ లో అని చెప్పాలి. క్లియర్? ఇది ఐ లెర్నింగ్స్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇదేంటిది? ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటది. అప్పుడు ఓనర్షిప్ చెప్పాలి. ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ డస్ షీ లెర్న్ ఇంగ్లీష్. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్ డైలీ. అంటే ఏంటి? ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటది. షీ లెర్న్స్, సింపుల్ పైన చెప్పాను కదా, షీ లెర్న్స్ చెప్పాలి. ఎన్కి ఎస్ రావాలి. షీ లెర్న్స్ ఇంగ్లీష్ పేరు చెప్పాలి ఎవరైతే. నెక్స్ట్ ఏంటిది? నిన్న ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంది. ప్రతిరోజు నేర్చుకుంటుంది అంటే డూ యూ లెర్న్. ప్రతిరోజు నువ్వు నేర్చుకుంటావు. ఎవరి ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటావు అంటే ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ డూ యూ లెర్న్. ఆమె నేర్చుకుంటది అంటే ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ డస్ షీ లెర్న్. మరి ఎవరి ఇన్స్టిట్యూట్ లో నువ్వు గతంలో నేర్చుకున్నావు. ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ ఎవరి ఇన్స్టిట్యూట్ లో డిడ్ యూ లెర్న్. నేర్చుకోవడానికి లెర్న్ అంటాం కదా. లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2022. 2022లో ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీషు నేర్చుకున్నావు. నీవు నేర్చుకున్నావు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పుకోవాలి మనం. ఓకేనా? ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ చెప్పుకోవాలి. అంటే ఎవరి ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళ ఓనర్ పేరు చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ ఏంటిది? ఎవరి ఇన్స్టిట్యూట్ లో అతను నేర్చుకున్నాడు. ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ డిడ్ హీ లెర్న్. అంటే ఏంటి? ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్, ఎవరి ఇన్స్టిట్యూట్ లో డిడ్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2022. అంటే 2022లో అతడు ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ డిడ్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2022. 2020 నేర్చుకున్నాడు అర్థం. నెక్స్ట్ ఏంటిది? ఎవరి ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటావు. నువ్వు వచ్చే నెల ఎవరి ఇన్స్టిట్యూట్ లో, వచ్చే సంవత్సరం ఎవరి ఇన్స్టిట్యూట్ లో, ఫ్యూచర్ లో ఎవరి ఇన్స్టిట్యూట్ లో, రేపు ఎవరి ఇన్స్టిట్యూట్ లో. అంటే రేపైనా, నెక్స్ట్ వీక్ అయినా, నెక్స్ట్ మంత్ అయినా, నెక్స్ట్ ఇయర్ అయినా మనకి విల్ తర్వాత చెప్పాలి. హెల్పింగ్ వెర్బ్ ఫ్యూచర్ లో మనకి విల్ రావాలి. సింపుల్ ఫ్యూచర్ అంటేనే విల్. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ విల్ యూ లెర్న్ ఇంగ్లీష్.
విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఏంటి? నువ్వు ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటావు. ఎప్పుడు? ఇన్ ద ఫ్యూచర్. ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ లో నీవు ఎవరి ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ నేర్చుకుంటావు. మరి అతడే ఎవరి ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటాడు? ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ విల్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ లో ఎవరి ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం చెప్పాలి. ఓకే, అప్పుడు ఎవరి అంటే ఓనర్షిప్, వాళ్ళ పేరు చెప్పాలి. ఏంటిది? ఎవరి ఇన్స్టిట్యూట్. నువ్వు ప్రతిరోజు ఎగ్జాంపుల్, దాని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ప్రతిరోజు ఎవరి కారు నడుపుతావు. ఎవరి కారు అంటే దానికి ఓనర్ ఎవరు అన్నట్టు ఎలా చెప్పాలి? ఇన్. అప్పుడు హూజ్ కార్ డూ యూ డ్రైవ్. ఆమె ప్రతిరోజు ఎవరి కారు నడుపుతుంది? హూజ్ కార్ డస్ షీ డ్రైవ్. నిన్న ఎవరి కారు నువ్వు తీసుకున్నావు? నిన్న ఎవరి కారు తీసుకున్నావు బాబు? ఎవరి కారు తీసుకుని వెళ్ళావు నువ్వు బయటికి? అప్పుడు ఎలా చెప్పాలి? హూజ్ కార్ డిడ్ యూ టేక్. అతను ఎవరి కారు తీసుకున్నాడు? హూజ్ కార్ డిడ్ హీ టేక్. రేపు ఎవరి కారు తీసుకుంటావు? ఎవరి కారు. అప్పుడు ఏం చెప్పాలి? హూజ్ అంటే ఎవరిది. హూజ్ కార్ విల్ యూ టేక్. రేపు తీసుకుంటావు. అతను ఎవరి కారు తీసుకుంటాడు? హూజ్ కార్ విల్ హీ టేక్ అని చెప్పాలి. అంటే ఫ్యూచర్ లో మనం విల్ తర్వాత చెప్పాలి. హూజ్ కార్ విల్ హీ టేక్. అతడు ఎవరి కారు తీసుకుంటాడు అని అర్థం. క్లియర్? నెక్స్ట్ విచ్ అంటే ఏంటి? చాయిస్. నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటావు ప్రతి సంవత్సరం, లేదా నువ్వు ఏ కోర్స్ తీసుకుంటావు? సమ్మర్ కదా వస్తున్నారు. ఓకే, నువ్వు హైదరాబాద్కి వస్తున్నావు కదా. హలో, అరే హైదరాబాద్కి వస్తున్నావు కదా, నువ్వు ఏ కోర్స్ తీసుకుంటావు? డిగ్రీ పూర్తి అయిపోయింది లేదా బీటెక్ పూర్తి అయిపోయింది, వచ్చి ఏ కోర్స్ తీసుకుంటావు? జావా కోర్సా పైథానా అంటే ఇక్కడ చాయిస్. అప్పుడు ఏం చెప్పాలి? విచ్ కోర్స్. చూడండి, విచ్ కోర్స్ ఏ లేదా ఏది. ఏ సినిమా చూస్తావు అంటే విచ్ మూవీ. ఏ కోర్స్ నేర్చుకుంటావు? విచ్ కోర్స్. ఏ భాష నేర్చుకుంటావు? విచ్ లాంగ్వేజ్. ఏ కాఫీ తీసుకుంటావు? విచ్ కాఫీ. ఓకేనా? అట్లా చెప్పాలి. అదేంటిది? విచ్ కోర్స్, ఏ కోర్సు. ఓకేనా? విచ్ కోర్స్ డూ యూ లెర్న్. ఇదిగో ఇక్కడ ఉంది, డూ యూ లెర్న్ ఎవ్రీ ఇయర్. డూ యూ లెర్న్ అంటే ఏంటి? విచ్ కోర్స్ డూ యూ లెర్న్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం ఏ కోర్సు నేర్చుకుంటావు నీవు అని చెప్పాలి. అప్పుడు ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 అని చెప్పాలి. ఐ లెర్న్ జావా కోర్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం నేను జావా కోర్స్ నేర్చుకుంటా, పైథాన్ కోర్స్ నేర్చుకుంటా, శాప్ కోర్స్ నేర్చుకుంటా అని చెప్పాలి. మరి ఇదేంటిది? ఏ కోర్సు ఆమె నేర్చుకుంటది. అప్పుడు విచ్ కోర్స్ డస్ షీ. సింపుల్ ప్రెజెంట్స్ లో మనం షీ కోసం మాట్లాడుతున్నాం కదా, డస్ రావాలి. విచ్ కోర్స్ డస్ షీ లెర్న్ ఎవ్రీ ఇయర్. విచ్ కోర్స్ డస్ షీ లెర్న్ అంటే ఏంటి? ఏ కోర్సు ఆమె ప్రతి సంవత్సరం నేర్చుకుంటది. క్వశ్చన్ కదా డస్. విచ్ కోర్స్ డస్ షీ లెర్న్. అప్పుడు ఏం చెప్పాలి? షీ లెర్న్స్ పైథాన్ కోర్స్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్, గతంలో నువ్వు ఏ కోర్స్ నేర్చుకున్నావు? అప్పుడు ఏం చెప్పాలి? విచ్ కోర్స్ డిడ్ యూ లెర్న్. ఇక్కడ ఉంది కదా, ఇన్ 2020 2022లో విచ్ కోర్స్ ఏ కోర్స్ నేర్చుకున్నావు? పని అయిపోయింది. ఎలా చెప్పాలి? విచ్ కోర్స్ డిడ్ యూ లెర్న్. అతడు ఏ కోర్స్ నేర్చుకున్నాడు? విచ్ కోర్స్ డిడ్ హీ లెర్న్. అతడు ఏ కోర్సు నేర్చుకున్నాడు 2020 అంటే ఎలా చెప్పాలి? అప్పుడు విచ్ కోర్స్ డిడ్ హీ. క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పాలి. విచ్ కోర్స్ డిడ్ యూ లెర్న్ అంటే ఏం చెప్పాలి? ఐ లెర్న్డ్. సబ్జెక్ట్ ప్లస్ V2 రాశాను. సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి. అప్పుడు ఐ లెర్న్డ్ జావా కోర్స్. మరి అతడు ఏ కోర్స్ నేర్చుకున్నాడు? విచ్ కోర్స్ డిడ్ హీ లెర్న్. డిడ్ అంటే పని అయిపోయింది. సింపుల్ పాస్ట్ చెప్పాను కదా, సింపుల్ పాస్ట్ లో డిడ్ ఇక్కడ రాశాను. అప్పుడు విచ్ కోర్స్ డిడ్ హీ లెర్న్. హీ లెర్న్డ్ లేదా హీ లెర్న్డ్. లెర్న్డ్ లేదా లెర్న్డ్. అప్పుడే చెప్పాలి హీ లెర్న్డ్ జావా కోర్స్ ఇన్ 2022 2022లో అతను జావా కోర్స్ నేర్చుకున్నాడు. ఆన్సర్స్. నెక్స్ట్ ఏంటిది? ఫ్యూచర్ లో లేదా నువ్వు వచ్చే నెల ఏ కోర్స్ నేర్చుకుంటావు? విచ్ కోర్స్ విల్ యూ లెర్న్ లేదా విచ్ కోర్స్ విల్ యూ టేక్ తీసుకున్నాం. ఇక్కడ 11 తీసుకున్నాం కదా. విచ్ కోర్స్ విల్ యూ టేక్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ అంటే ఏంటి? వచ్చే నెల. విచ్ కోర్స్ విల్ యూ టేక్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల నువ్వు ఏ కోర్సు తీసుకుంటావు? అప్పుడు ఏం చెప్పాలి? ఐ విల్ టేక్ జావా కోర్స్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్. క్లియర్? నెక్స్ట్ మంత్ అన్నా, నెక్స్ట్ ఇయర్ అన్నా, ఇన్ ద ఫ్యూచర్ అన్నా, టుమారో అన్నా
మనకి విల్ తోటే ప్రశ్న అడగాలి. ఫ్యూచర్ లో విల్, సింపుల్ ఫ్యూచర్ లో విల్, సింపుల్ పాస్ట్ లో డిడ్, సింపుల్ విల్ లో డూ లేదా డస్. క్లియర్. ఇదేంటిది విచ్ కోర్స్ అంటే ఏం చెప్పలే, ఐ విల్ టేక్ జావా కోర్స్. మరి విచ్ కోర్స్ విల్ హీ టేక్ అంటే ఏంటి, వచ్చే నెల అతడు ఏ కోర్సు తీసుకుంటాడు. వచ్చే నెల అతడు విచ్ కోర్స్ ఏ కోర్సు తీసుకుంటాడు. అప్పుడు ఏం చెప్పాలి, హీ విల్ టేక్ పైథాన్ కోర్స్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల పైథాన్ కోర్స్ తీసుకుంటాడు అని చెప్పాలి. క్లియర్. నెక్స్ట్ హౌ, ఎలా, హౌ డు యూ ఏంటిది, హౌ డు యూ లెర్న్, హౌ డు యూ లెర్న్ ఇంగ్లీష్, లెర్న్ ఇంగ్లీష్ డైలీ. చూడండి క్వశ్చన్ ఎంత అందంగా ఉంది. ఎలా అడుగుతావు కదా, అరే ఎలా వచ్చావు హైదరాబాదు, ఎలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు నువ్వు, ఎలా జాబ్ వచ్చింది, ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేశాను అడుగుతావు. ఎలా 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 అదే ఎలా చూసుకుందాం. ఎలా, హౌ డు యూ లెర్న్ ఇంగ్లీష్ డైలీ, ప్రతిరోజు ఇంగ్లీష్ ఎలా నువ్వు నేర్చుకుంటావు. నీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేను ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాను. ప్రాక్టీస్ అప్పుడు ఎలా చెప్పాలి, సబ్జెక్ట్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ ప్రతిరోజు ఎలా నేర్చుకుంటావు. అప్పుడు ఎలా చెప్పాలి, ఐ విల్ ప్రాక్టీస్, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఏంటిది, హౌ డు యూ లెర్న్ ఇంగ్లీష్, ఎలా నేర్చుకుంటావు ఇంగ్లీష్ ప్రతిరోజు. సబ్జెక్ట్ ప్లస్ V1, ఐ లెర్న్ ఇంగ్లీష్, వెర్బ్ లెర్న్ కదా, ఐ లెర్న్ ఇంగ్లీష్ విత్ ప్రాక్టీస్, సాధనతో నేర్చుకుంటా. మరి ఆమె ఎలా నేర్చుకుంటుంది ఎలా చెప్పాలి, హెల్ప్ వెర్బ్. హౌ డస్ షీ లెర్న్ ఇంగ్లీష్, షీ లెర్న్స్ V1 ప్లస్ S, షీ లెర్న్స్, హీ లెర్న్స్, మై ఫ్రెండ్ లెర్న్స్ అని చెప్పాలి. ఓకేనా. ఎలా చెప్పాలి, షీ లెర్న్స్ ఇంగ్లీష్ విత్ ప్రాక్టీస్ తో నేర్చుకుంటుంది ప్రతిరోజు. మరి అరే ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నావు, గతంలో ఎలా నువ్వు నేర్చుకున్నావు. హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఇదిగో ఇన్ 2022లో 21 వరకు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, 23 నుండి మాట్లాడతావు, 23 నీకు జాబ్ వచ్చింది అంటే 22 నువ్వు ఎలా నేర్చుకున్నావు. 22కి పని అవ్వలేదు, 23లో జాబ్ చేస్తున్నావు అంటే 22లో జాబ్ వచ్చింది అంటే నీకు ఇంగ్లీష్ వచ్చింది. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు, ఇప్పుడు ఎలా చెప్పాలి, 22లో నువ్వు ఎలా నేర్చుకున్నావు. హౌ డిడ్ యూ, నిన్ననా మొన్ననా గత వారమా గత నెల గత సంవత్సరం ఏందా పాస్టా, గతంలో ఏదైనా డిడ్డే రావాలి, సబ్జెక్టు ఏదైనా డిడ్ యూ, డిడ్ దే, డిడ్ హీ, డిడ్ సీ చెప్పాలి. ఎలా చెప్పాలి, డబుల్ టైప్ క్వశ్చన్స్ కదా. హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ద పాస్ట్, హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2022, 2022 ఎలా నేర్చుకున్నావు. అప్పుడు ఏం చెప్పాలి, సబ్జెక్ట్ ప్లస్ V2, ఐ లెర్న్డ్, వీ లెర్న్డ్, యూ లెర్న్డ్, దే లెర్న్డ్, హీ లెర్న్డ్, షీ లెర్న్డ్. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ ప్రాక్టీస్, విత్ హెల్ప్ ఆఫ్ మై సార్, మా సార్ యొక్క సహాయంతో నేర్చుకున్నా. ఏం చెప్పాలి, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ హెల్ప్ ఆఫ్ మై సార్ ఇన్ ద పాస్ట్ లేదా ఇన్ 2022 అని చెప్పాలి. ఇదేంటిది సేమ్ క్వశ్చన్. అప్పుడు ఎలా చెప్పాలి, హౌ డిడ్ హీ, అతను ఎలా నేర్చుకున్నాడు. సేమ్ ఆన్సర్. ఏం చెప్పాలి, హీ లెర్న్డ్ ఇంగ్లీష్ విత్ హెల్ప్ ఆఫ్ హిస్ సార్, అతని సార్ యొక్క సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అని అర్థం. అది గతంలో అయినా ఎప్పుడైనా సరే. క్లియర్. ఫ్యూచర్లో ఎలా నేర్చుకుంటావు, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, బయట చూస్తే కాంపిటీషన్ మామూలుగా లేదు. మరి ఎలా నువ్వు నేర్చుకుంటావు, జాబ్ కోసం ఎలా తీసుకుంటావు, జాబ్ ఎలా తెచ్చుకుంటావు, లండన్ ఎలా వెళ్తావు లండన్ చూసుకుందాం ఒకసారి. ఎస్, హౌ డు యు గో, ఏంటిది, హౌ డు యు గో అది ప్రెజెంట్ లో. మరి గతంలో ఎలా వెళ్ళావు లండన్, హౌ డిడ్ యు గో. ఫ్యూచర్ లో ఎలా వెళ్తావు, హౌ విల్ యు గో. ఫ్యూచర్ లో విల్ రావాలి, ఎలా వెళ్తావు, ఎలా, హౌ. డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్, హౌ హెల్పింగ్ వెర్బ్ విల్, హౌ విల్ యు గో, ఎలా వెళ్తావు. ఇదేంటి మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, లెర్న్ ఇంగ్లీష్ చూసుకుందాం. ఎలా ఇంగ్లీష్ నేర్చుకుంటావు, హౌ విల్ యు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2026. 2026లో ఫ్యూచర్లో కదా, 2026లో ఎలా నేర్చుకుంటావు. నువ్వు ప్రతిరోజు ఎలా నేర్చుకుంటావు అంటే హౌ డూ యూ లెర్న్. గతంలో ఎలా నేర్చుకున్నావు అంటే హౌ డిడ్ యూ. మరి ఇదేంటిది, ఫ్యూచర్లో ఎలా నేర్చుకుంటావు, హౌ విల్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఏంటిది, హౌ విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2026. 2026లో ఎలా ఇంగ్లీషు నేర్చుకుంటావు. నిన్ను అడుగుతున్నా ఎలా చెప్పాలి, ఎలా నీవు 2026లో ఇంగ్లీష్ నేర్చుకుంటావు ఎలా చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ప్రాక్టీస్. మరి అతను నేర్చుకుంటాడు, హౌ విల్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2026. ఏం చెప్పాలి, హౌ క్వశ్చన్, హౌ విల్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2026 అంటే ఎక్స్ట్రా వర్డ్. ఇప్పుడు ఎలా చెప్పాలి, హౌ విల్ హీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 2026. 2026లో ఎలా నేర్చుకుంటావు.
I will learn English. Subject plus I. Helping verb will. Verb learn. I will learn English with help of my sir. లేదా with practice అని చెప్పాలి. ఓకే, ఇది ఫ్యూచర్ లో. క్లియర్? What, where, when, why, who, whom, whose, which, how. 9. Yes. So far we have completed 9 WH type questions. Simple present, simple past, simple future. ఒకసారి చెప్తున్నా, రైట్. ప్రతిరోజు నువ్వు ఏం తీసుకుంటావు? వాట్ డు యు టేక్. గతంలో ఏం తీసుకున్నావు? వాట్ డిడ్ యు టేక్. రేపు ఏం తీసుకుంటావు? వాట్ విల్ యు టేక్. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తావు? వేర్ డు యు గో. గతంలో ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యు గో. రేపు ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యు గో. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు లేస్తావు? వెన్ డు యు వేక్ అప్. నిన్న ఎప్పుడు లేచావు? వెన్ డిడ్ యు వేక్ అప్. రేపు ఎప్పుడు లేస్తావు? వెన్ విల్ యు వేక్ అప్. ఎందుకు నువ్వు ప్రతిరోజు అతనితో మాట్లాడతావు? వై డు యు టాక్ విత్ హిమ్ ఎవ్రీ డే. గతంలో నిన్న ఎందుకు అతనితో మాట్లాడావు? వై డిడ్ యు టాక్ విత్ హిమ్ ఎస్టర్డే. రేపు ఎందుకు మాట్లాడతావు? వై విల్ యు టాక్ హిమ్ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ హూ. ఎవరు వస్తారు? హూ కమ్స్ టు ఇన్స్టిట్యూట్ ఎవ్రీ డే. నిన్న ఎవరు వచ్చారు? హూ కేమ్. రేపు ఎవరు వస్తారు? హూ విల్ కమ్. నెక్స్ట్ ప్రతిరోజు ఎవరిని కలుస్తావు? హూమ్ డు యు మీట్. ప్రతిరోజు డూ చెప్పాలి. హూమ్ డు యు మీట్. నిన్న ఎవరిని కలిసావు? హూమ్ డిడ్ యు మీట్. రేపు ఎవరిని కలుస్తావు? హూమ్ విల్ యు మీట్. నెక్స్ట్ హూజ్. ఎవరి ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ నేర్చుకుంటావు ప్రతిరోజు? ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ డూ యు లెర్న్. గతంలో ఎవరి ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నావు? ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ డిడ్ యు లెర్న్. రేపు ఎవరి ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటావు? ఇన్ హూజ్ ఇన్స్టిట్యూట్ విల్ యు లెర్న్ అని చెప్పాలి. నెక్స్ట్ విచ్. అసలు నువ్వు ఏ భాష నేర్చుకుంటావు? ప్రతి సంవత్సరం ఏ భాష నేర్చుకుంటావు? విచ్ లాంగ్వేజ్ డూ యు లెర్న్. గతంలో నువ్వు ఏ భాష నేర్చుకున్నావు? విచ్ లాంగ్వేజ్ డిడ్ యు లెర్న్. ఫ్యూచర్ లో ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటావు? విచ్ లాంగ్వేజ్ విల్ యు లెర్న్ అని చెప్పాలి. నెక్స్ట్ హౌ. ఎలా నేర్చుకుంటావు? హౌ డు యు లెర్న్. గతంలో ఎలా నేర్చుకున్నావు? హౌ డిడ్ యు లెర్న్. ఫ్యూచర్ ఎలా నేర్చుకుంటావు? హౌ విల్ యు లెర్న్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.